మీనాక్షి మీనాక్షి కార్తీక్, మీనాక్షి అక్కకు మన మీద ప్రేమ ఉంది కదా? కనీసం మీనాక్షి వదినకైనా ఉంది. అమ్మాయి మీనాక్షి, సర్లే కానీ నాతో రా, ముందు వేసుకుంది గాని. లేదు కార్తీక్, ముందు ఇదంతా శుభ్రం చేయాలి. అంతే కింద పడిపోయింది. అది అత్తయ్య గారికి కోపం వస్తే- లవ్లీ, ఇవన్నీ మామూలే. నాతో రా, ముందు వేసుకుంది గాని. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? నేను నీకు వద్దని చెప్పాను కదా. నీకు లవ్లీ కార్తీక్ల మీద ఉన్న సానుభూతిని మొత్తానికి తగ్గించుకో. కౌసల్య, అకస్మాత్తుగా ఇన్నేళ్ల అభిమానం పోవటం కష్టం. అయినా మీనాక్షి తన సరిహద్దుల్ని దాటలేదు కదా. సర్లేండి, మీరందరూ ఇక భోజనాలు చేయండి. మీనాక్షి పెద్దమ్మ, మీనాక్షి పెద్దమ్మ, లవ్లీ చిన్నమ్మకేం కాలేదు కదా? నువ్వు మాట్లాడకుండా అన్నం తిను. మీ చిన్నమ్మ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కౌసల్యాదేవి, పిల్లలతో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. పసివాడి మనసు అలా అడగటంలో తప్పే ఉంది చెప్పు. కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా. నాన్న, మీ లవ్లీ చిన్నమ్మకు ఎలాంటి గాయం కాలేదు, చేయి జారిందంతే. సరే, ఇక మీరు భోజనాలు కానివ్వండి త్వరగా. కార్తీక్, నువ్వు టెన్షన్ పడుతూ వెతక్కు. మన దగ్గర ఆయింట్మెంట్ లేనే లేదు. ఏంటి, మన ఇంట్లో ఆయింట్మెంట్ లేదా? సరే, నేను ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళొస్తా. వద్దు కార్తీక్, నాకేం కాలేదు. చిన్నదేగా, ఏదో కొంచెం వేడి తగిలింది అంతే కదా. నువ్వు కూర్చో. ఏం లేదంటావా? చూడు, చెయ్యి చూడు ఎంతగా కందిపోయిందో. ఇలా కూర్చో, నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. కార్తీక్, ఈ చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ షాపులు లేవు. ఎంత దూరం అని వెళ్తావు? నీకు నిజంగా గాయం తగ్గాలనుంటే నా చేతిని నువ్వు కిస్ చెయ్యి. అప్పుడు క్షణాల్లో నయమైపోతుంది. చూసావా, తగ్గిపోయింది. నిజంగా తగ్గిపోయిందా? నాకు తెలుసు ఎంతగా నయమైందో. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. కార్తీక్, తగ్గిపోయిందంటున్నాగా. ఓ గాడ్. చూడండి, గాడ్ ప్రామిస్, కార్తీక్ ఎంత కంగారుగా కనిపిస్తున్నాడు. తను ఖచ్చితంగా ఏదో వెతుకుతున్నట్టున్నాడు. అంతగా ఏం వెతుకుతున్నాడండి? లవ్లీకి రాయడానికి ఏదో ఆయింట్మెంట్ వెతుకుతున్నాడేమో. నేను మీ అందరికీ ఇంతకు ముందే చెప్పాను కదా, దిక్కులు చూడకుండా మీ అందరూ భోజనం ముగించండి. అక్కడ ఏం జరుగుతుందో, ఏం వెతుకుతున్నారో అనే దాని గురించి మనకు అసలు అవసరమే లేదు. అర్థమవుతుందా మీకు? కౌసల్యాదేవి, చూడు కార్తీక్ ఎంతగా టెన్షన్ పడుతున్నాడు. అది లవ్లీకి చేయి కాలింది కదా. వాళ్ళ దగ్గర మందులు లాంటివి ఏమీ లేవు కదా. తనకి
మనం సాయం చేస్తే బాగుంటుంది. కనీసం ఒక మంచి పక్కింటి వాళ్ళలాగా మనం సాయం చేయొచ్చు కదా. అత్తయ్య ఒకసారి నాతో అన్నారు గుర్తుందా, చెయ్యి కాలిపోయి బర్నల్ ఆయింట్మెంట్ లేకపోతే ఆ గాయానికి టూత్ పేస్ట్ పెట్టొచ్చని. అవునండి, అవును. అవును ప్రియా, నువ్వు చెప్పింది చాలా నిజం. నీ గుర్తుందా, ఆ రోజు అత్తగారు కూడా చెప్పారు కాలిన గాయానికి ఆయింట్మెంట్ దొరకకపోతే టూత్ పేస్ట్ మెడిసిన్ గా పెట్టొచ్చని. అది కూడా మందులాగా పనిచేస్తుంది. సారీ అత్తగారు, అదేమో నోట్లో నుంచి వచ్చేసింది, మాట ఆగలేదు, క్షమించండి. దొరికింది. కార్తీక్, ఇది టూత్ పేస్ట్, ఆయింట్మెంట్ కాదు. నాకు చాలా బాగా తెలుసు ఇదేంటో. దీంతో ఉపయోగం లేదు, నాకు ఇదొద్దు. అరే ఒక్కసారి రాయి నువ్వు, ఇది చాలా బాగుంటుంది. నీకెవరు చెప్పారు? ప్రియ వదిన. ప్రియా అక్కయ్య, నీతో తను మాట్లాడిందా? లేదు, మాట్లాడలేదు. కానీ నేను బయట ఆయింట్మెంట్ కోసం వెతుకుతుంటే అందరూ నన్ను గమనిస్తున్నారు. అప్పుడు అనుకోకుండా ప్రియా వదిన ఈ ఐడియా చెప్పింది. ఇది చాలా మంచి విషయం. అంటే దీని అర్థం ఆవిడకు మన మీద ఇంకా ప్రేమ ఉంది. ఇది మాత్రం నేనెక్కడా వినలేదు, టూత్ పేస్ట్ పెట్టడం వల్ల గాయం నయమవుతుందని. చూడు, నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటే ఒకసారి ట్రై చేద్దాం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నొప్పి తగ్గిందా? కార్తీక్, ఐఎమ్ వెరీ సారీ. ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం నా వల్లే లేట్ అవుతుంది. లవ్లీ, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఇందులో నీ తప్పేం లేదు. అదిగాక నేను మా బాస్కి ఫోన్ చేసి చెప్పాను ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదని. నేను పేస్ట్ రాసేసాను. ఇప్పుడు చూడు, నీ చేతిగాయం పూర్తిగా తగ్గిపోతుంది. అరే కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు? కార్తీక్, బయట అక్కడ ఫుడ్ పడిపోయింది, నేను వెళ్ళి శుభ్రం చేస్తాను. అలాగే నీకేదైనా కూర్చో. చెయ్యి కాలింది కదా నీకు. అయినా ఇప్పుడు లంచ్కి టైం దాటిపోయింది. అక్కడ బయటపడిన ఫుడ్ని నేను క్లీన్ చేస్తాను. నువ్వేం తినలేదు. కార్తీక్, నీకు బాగా ఆకలి వేస్తుంది కదూ? నీకు చట్పట్ నూడిల్స్ చేయటం వచ్చు కదా? నీకు గుర్తుందా, పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నీకే వంటలు వచ్చు అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇదే చెప్పావు. చట్పట్ నూడిల్స్. నేను ఎంత పిచ్చిదాన్ని, నాలో ఎన్ని పిల్ల చేష్టలుండేవి. పిల్ల చేష్టలా ఇప్పుడు ఉన్నాయిగా? లేదు లేదు, నేనేదో జోక్ చేశాను. నువ్వు చాలా తెలివైన దానివి, గొప్ప మేధావి, చాలా బాధ్యత గల దానివి. నాకు తెలుసులే, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నా. అరే లేదు లేదు లవ్లీ, నేను జోక్ చేయడం లేదు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. అలాగే ఈ రోజు రాత్రి మనం భోజనానికి బయటికి వెళ్తున్నాం. బయట? వద్దు కార్తీక్, అలా డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళొద్దు. నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను చెప్పాను కదా, వెళ్తున్నాం అంతే. చూడు లవ్లీ, నీ డ్రెస్ కూడా పాడైపోయింది, వెళ్ళి త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకురాపో. అది వెళ్ళు. ఈ లోపు నేను వెళ్ళి అది క్లీన్ చేసేస్తాను. ఏంటి అమ్మాయి గౌరీ,
లవ్లీ చెయ్యి కొంచెం కాలిందో లేదో దాంతో కార్తీక్ మొదటిసారి ఇల్లు క్లీన్ చేయాల్సి వచ్చింది. ముందు ముందు ఇంకేం చూడాల్సి వస్తుందో ఏంటో. అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. అది నీకు సరుకుల చిట్టి గురించి రాయమన్నాను కదా, అది నువ్వు రాసి పెట్టావా? చెప్పినవన్నీ పేపర్లో రాశానత్తయ్య, మీరు ఒకసారి చూడండి. అది నువ్వన్నీ రాసినట్లుగానే నాకు అనిపిస్తుంది అనుకో. అయినా ఓసారి మళ్ళీ నువ్వే సరిగా చూడు, ఇంకేమైనా మర్చిపోయావేమోనని. అలాగే. పాపం అత్తయ్య గారు, కార్తీక్ ఇలాంటి పనులు చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆవిడ్ని అర్థం చేసుకోగల మనసు నాకన్నా ఇంకెవరికి తెలుసు? అక్క, మీరే చూస్తున్నారుగా, ఇంకా 2 రోజులైనా కాలేదు, అప్పుడే కార్తీక్ ఇల్లు తుడవాల్సొచ్చింది. లేదు సిమ్రన్, అలాంటిదేం లేదు. కార్తీక్ ఎందుకు శుభ్రం చేస్తున్నాడంటే అది వేడి వేడి పప్పు లవ్లీ చేతి మీద పడి కాలింది. తను చేయలేకపోతుందేమో. నాకనిపిస్తుంది చాలా ఎక్కువగా కాలిపోయి ఉంటుంది. అందుకే. అక్క, అది ఒప్పుకుంటాను, కానీ ఈ విషయం మనందరికీ తెలుసు. లవ్లీ ఇంటిని మెయింటైన్ చేయలేదు. నాకు తెలీదు తను పని చేయగలదో లేదో. నాకు మాత్రం తన మీద ఏమాత్రం నమ్మకం లేదు. నేనేమనుకుంటున్నానంటే మనందరి సానుభూతి పొంది కలిసేందుకే ఇలాంటి నాటకాలు వేస్తుందని. అసలు నేనేమంటున్నానంటే మీనాక్షి, నువ్వేమాత్రం ఆలోచించకుండా వాళ్ళకి సాయం చేసేందుకు పరిగెత్తావెందుకు? అదండి, నిజం చెప్పాలంటే మరి లవ్లీ బాధను చూడడం నా వల్ల కాలేదు. అందుకే నేను మనలో ఎవరూ అటువైపు వెళ్ళకూడదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. వాళ్ళతో ఇప్పుడు మనకి ఎలాంటి సంబంధం లేదు కదా. ఆ తర్వాతే నాకు గుర్తొచ్చింది, ఇంతకుముందు ఒకసారి నేను కార్తీక్తో మాట్లాడేందుకు వెళ్ళాను. అయినా అప్పుడు కార్తీక్ నాతో చాలా దురుసుగా మాట్లాడాడు. ఆ విషయమే గుర్తుకొచ్చి నేను అక్కడే ఆగిపోయాను. అంటే అక్క, మీతో కార్తీక్ గనక అలా మాట్లాడి ఉండకపోతే మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండేవాళ్ళ? తప్పకుండా చేసేదాన్ని. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు సహాయం చేయడం తప్పు కాదుగా. మీనాక్షి, ఒక విషయం గుర్తుంచుకో, కార్తీక్ లవ్లీలు ఇంకా ఇంట్లో ఎందుకుంటున్నారంటే వాళ్ళకి వేరే దారి లేక. అత్తయ్య గారు వాళ్ళకి వాటా ఇచ్చారంటే అది కావాలని గొడవ పడ్డారని గుర్తుంది కదా. అలాగే ప్రియా, నువ్వు కూడా టూత్ పేస్ట్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. అక్క, అది అనుకోకుండా వచ్చేసింది. మీరంతా ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎంతగా వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకి అంతగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. గౌరక్క, అదంతా బాగానే ఉంది. అయినా ఇంత కఠినంగా ఎందుకుండాలి? ఎంత కాదన్నా వాళ్ళు మనవాళ్లే కదా. సరే, అవన్నీ వదిలేయండి. కనీసం మానవత్వంతోనైనా. మానవత్వంతో అయితే అత్తయ్య గారు ఎంతగా బాధపడుతున్నారో అది నీకు కనిపించటం లేదా?
పెద్దక్కయ్యకి అసలేమైంది? ఉండే కొద్దీ తను మన అత్తగారిలా తయారవుతుంది. లేదు ప్రియా, గౌరక్క మనసులో ఎంతో ఆవేదన, ఎన్నో ప్రశ్నలున్నాయి. అందుకే ఆవిడ కొంచెం ఎక్కువే ఆవేశపడుతోంది. నేను అనుకునేది ఏంటంటే పాత కుండల్ని పైనుంచి తీసి శుభ్రం చేసి వాటిని మళ్ళీ వాడుకుంటే సరిపోతుంది. ఇంకా 2 సంవత్సరాల వరకు పనికొస్తాయి. వేరుపడిన తర్వాత కార్తీక్ ప్రవర్తనే మారిపోయింది. లవ్లీ చెప్పినట్టే ఆడటం మొదలుపెట్టాడు. అక్క, ఈ రోజు మధ్యాహ్నం కార్తీక్ నూడిల్స్ వండడం నేను చూశాను. కార్తీక్ వంట చేశాడా? అందులో తప్పే ఉంది. అతను తన భార్యకు సాయం చేస్తుంటే అందులో తప్పే ఉంది. ప్రతి బాధ్యతాయుతమైన భార్యకు తన భర్త ఇలాగే సాయాన్ని అందించాలి. నాన్నగారు, మీరు చెప్పిన విషయం నిజమే. లవ్లీ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. కానీ వేరుపడిన తరువాత మనకు ఎంతైతే బాధ కలిగిందో అంతే కార్తీక్ కూడా కలిగి ఉంటుందనుకున్నాను. కానీ చూశారుగా వాణ్ణి, మొహంలో ఏమాత్రం బాధలేదు. ఎంత సంతోషంగా బయటికి వెళ్తున్నారు. ఇంత పొద్దుపోయాక ఎక్కడికి వెళ్ళుంటారు? ఏదైనా తినటానికి వెళ్ళుంటారేమో. బావగారు, అప్పుడప్పుడు బయటికెళ్ళి తినడంలో తప్పే ఉంది. అవునా ప్రియా? అయితే నీ మాటలకు అర్థం ఏంటి? ఇలా బయట తినడం, అనవసర ఖర్చులు చేయడం సరైందంటావా? లేదు బావగారు, నేను చెప్పేదేంటంటే కార్తీక్ లవ్లీ బయటికి వెళ్లి తిన్నంత మాత్రాన అందులో అంత తప్పే ఉంది. ఈ రోజుల్లో యంగ్ కపుల్స్ అందరూ ఇలాగే అనుకుంటారు. ఆనందంగా వాళ్ళు బయటికి వెళ్లి నచ్చిన చోటు తినాలని, నచ్చిన ప్లేస్ కు వెళ్లాలని. అయినా లండన్ లో ఇలాంటివన్నీ కామన్. అమ్మాయి ప్రియా, ఇది లండన్ కాదు,